చాలామంది షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, లావు తగ్గాలనుకున్న వాళ్ళు ఓట్స్ తింటూ ఉంటారు, లేకపోతే డైటింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఓట్స్ తిన్నా ఏం తిన్నా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, బరువు తగ్గట్లేదు అంటారు. చాలామందికి ఈ ఓట్స్ ఎలా తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి, ఎంత క్వాంటిటీలో తినాలో కూడా తెలియదు. బరువు తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా, కంట్రోల్లో ఉండాలన్నా కాదు, ఏది ఎప్పుడు ఎంత తినాలో తెలియాలి. అలా తెలిసినప్పుడే అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. అయితే ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు ఓట్స్ లిమిట్గానే తినాలి. ఓట్స్ వల్ల కూడా షుగర్ కంటెంట్ పెరుగుతుంది. మరి ఏం తినాలి అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి. వెజిటేబుల్స్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు తప్ప మిగతా అన్నీ తినవచ్చు. ఫ్రెష్ ఫ్రూట్స్లో అరటి పండు, ద్రాక్ష పళ్ళు తినకూడదు, మిగతా అన్నీ తినొచ్చు. జామ పండు తినకూడదు, జాంకాయ తినొచ్చు. అయితే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఒకేసారి కడుపు నిండా తినకూడదు. కడుపు నిండకూడదు, ఖాళీ ఉండకూడదు, అలా తినాలి. అప్పుడే షుగర్ కంట్రోల్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కడుపు నిండా తిన్నప్పుడు షుగర్ ఎక్కువైపోతుంది. 1 వరకు తినకపోతే మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 2-3 అవర్స్ తర్వాత షుగర్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. 7కి 8 కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ ఏదో ఒక ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటి ఏదో ఒకటి తినండి. మధ్యాహ్నం లంచ్ చేయండి, తర్వాత ఈవినింగ్ 4 or 5 ఈ టైంకి మళ్ళీ ఓట్స్, స్నాక్స్ ఏమైనా తినండి. స్నాక్స్ తినమన్నారు కదండి, బజ్జీలు, సమోసాలు, పూరీలు ఇవి కాదు. స్నాక్స్ అంటే హెల్దీ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. సో ఈవినింగ్ టైం అండి ఎర్లీగా తినేసి తినడానికి, పడుకోవడానికి మధ్యలో మినిమం 1 అవర్ గ్యాప్ అయినా ఉండాలి. అప్పుడు మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది. లేదు అలా కాకుండా 3 పూట్ల ఫుల్ తినేస్తే, ట్యాబ్లెట్ వాడేస్తాం కదా అని తినేస్తే HbA1c లెవెల్స్ కంట్రోల్లో రావు. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్.